తుఫాన్ ప్రభావంతో హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎగ్జిట్ 17 వద్ద బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో శంషాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఊరికి వెళ్లాలంటే 20 నుంచి 25 కిలోమీటర్ల వరకు తిరిగి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి కావడం లేదని వాపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కి వరంగల్, ఖమ్మమే కాదు రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా చెరువు కట్టలు తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి హిమాయత్ సాగర్ డ్యామ్ దగ్గర దిగువన ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్, రాయన్ నగర్, అప్పా జంక్షన్ దగ్గర సర్వీస్ రోడ్ పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అనుకున్న దానికన్నా వర్షాలు ఎక్కువ రావడంతో హిమాయత్ సాగర్ డ్యామ్ దగ్గర నుంచి దాదాపుగా 10 సార్లు పైగా గేట్లు ఎత్తారు. ఒకసారి అయితే 15 గేట్లు ఎత్తి దాదాపుగా 3000 క్యూసెక్ల నీటిని కూడా కిందకి వదిలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాదాపు ఈ యొక్క ఫ్లోకి సంబంధించి పూర్తిగా ఈ యొక్క 2-3 నెలలు మాత్రం పూర్తిగా ఈ రోడ్లన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఆ ఫ్లోటింగ్ దెబ్బకి మనం చూసుకోవచ్చు ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్కి ఉన్నటువంటి ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క తెగిపోయిన రోడ్ తోటి సర్వీస్ రోడ్ మీద వెళ్ళలేకుండా పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ మీద యూజ్ చేయాల్సి వస్తూ ఉంది. ఇక్కడ వెళ్లే దారులందరూ కూడా దాదాపుగా 10 గ్రామాలకు పైగా కూడా హిమాయత్ సాగర్ డౌన్లో అటు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి శంషాబాద్ వెళ్లే వాళ్ళు కావచ్చు, కిస్మత్పుర వెళ్లే వాళ్ళు కావచ్చు, అలాగే నాగిరెడ్డి కూడా, కొత్వాల్ కూడా, ఇలా దాదాపుగా 10 గ్రామాల పైగా కూడా ఈ యొక్క దారిని యూజ్ చేస్తూ ఉంటే దాదాపుగా వందలాది మంది స్టూడెంట్స్ అందరూ కూడా హైటెక్ సిటీకి వెళ్లే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అలాగే స్టూడెంట్స్ కూడా ఈ యొక్క దారిని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో దాదాపుగా ఇప్పటికి 25 కిలోమీటర్ల పైగా కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని చెప్పి చెప్తాను. तो मैं बंडलागुड़ा चंद्रायनगुट्टे से आता हूँ. मेरे को अराउंड 16 किलोमीटर होता. तो अभी ये जब रोड ब्लॉक हो गए ना, हम लोग को किस्मतपुर से लेके आना पड़ रहा. तो एक्स्ट्रा 3-4 किलोमीटर ज़्यादा पड़ रहा हमको, 5 किलोमीटर ज़्यादा पड़ रहा. फिर वो कच्ची रोड है, हम लोग को ट्रांसपोर्ट के लिए बहुत प्रॉब्लम हो रहा. 7 बजे के बाद वो रोड बंद हो जा रही वो रोड. तो यहाँ पे पहले से ही ब्लॉक थी रोड, आने नहीं दे रहे थे पुलिस वाले. फिर रोड टूट गई. अब कब बनती की बहुत टाइम लगता बोल रहे इसको बनाने. तो अब हम लोग का कॉलेज 3rd ईयर में हूँ मैं अभी, तो टाइम लगता बोल रहे कितना टाइम लगता. इंजीनियरिंग खत्म हो जाती है. इंजीनियरिंग खत्म हो जाती जब तक कॉलेज बने तक इंजीनियरिंग खत्म हो जाती. बहुत प्रॉब्लम हो रही. अब 3-4 महीने हो गए ना, बोल रहे बस 1 महीना लगता बोल रहे. 5 months हो गए अभी तक बनाई नहीं. చాలా ఇబ్బంది అవుతుంది రావడానికి. మళ్ళీ లోపల టౌన్ నుంచి రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది? మేము మొత్తం 8 కిలోమీటర్ ఎక్కువ తిరిగి రావాల్సి వస్తుంది. ఏది ఇట్లా వస్తేనేమో మాకు 8 కిలోమీటర్ షార్ట్ కట్ అయ్యేది. మేము లోపల నుంచి వస్తున్నాం కాబట్టి 8-9 కిలోమీటర్ ఎక్కువ వస్తుంది మాకు. సిటీలో నుంచి రావాలంటే డిస్టర్బెన్స్ ఉంది బాగా. జనరల్గా ఈ రోడ్డు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు బంద్ అవుతూ ఉండేది. చాలాసార్లు అధికారులు వచ్చారు, చూశారు. ఎందుకంటే డ్యామ్ ఓపెన్ చేసినప్పుడల్లా కూడా గేట్స్ ఓపెన్ చేసినప్పుడల్లా ఈ రోడ్ క్లోజ్ చేసేది. మళ్ళీ ఇక్కడ రాగానే సడన్గా మళ్ళీ మమ్మల్ని యూ టర్న్ చేసుకొని వెళ్ళిపోమనేది. ఇక్కడ ఎప్పుడైతే గేట్ ఓపెన్ చేస్తారో 10-15 days ఇది అంతా రోడ్ క్లోజ్ చేసేది ఎప్పుడైనా. సో ఇది పరిస్థితి. ప్రతిసారి డ్యామ్ ఓపెన్ చేసినప్పుడల్లా కూడా బ్రిడ్జ్ మీద నుంచి 2 మీటర్ల ఎత్తులో వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటుంది, ఓవర్ఫ్లో వెళ్తూ ఉంటుంది. సో మూసి పరివాహక ప్రాంతాలన్నీ అలర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోడ్ ఎప్పుడు కూడా హిమాయత్ సాగర్ గేట్ దిగువ భాగాన్ని ఫస్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంటుంది. అటు అధికారులు కూడా అంతే త్వరితగతిన స్పందించి ఏదైతే ఈ కుంగిపోయిన రోడ్డు, సర్వీస్ రోడ్డు ఉంది కాబట్టి, సో ఇక్కడ యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.